స్మార్ట్ ఫోన్ యుగం పోయి ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఏఐదే హవా. దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతే ఉన్నాయన్నది మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. దానిని మంచికి ఉపయోగిస్తే ఏ ఇబ్బంది ఉండదు, కానీ చెడు కోసం వాడాలని చూస్తేనే అసలుకే ఎసరు వస్తుంది. ఇటీవల జరుగుతున్న నేరాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేరగాళ్లు దానిని అంత విస్తృతంగా వాడుతున్నారు. మరి ఎన్ని విధాలుగా కట్టడి చేయాలని చూసినా కొందరు కేటుగాళ్లు ఏఐని అక్రమార్జన కోసం వాడుకోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఏఐ అందరికీ అందుబాటులో ఉంది. ఏ పనైనా క్షణాల్లో అయిపోతుంది. ఈ ఫీచర్ ఎందరికో ఆసరాగా నిలిచింది. దీన్ని కొందరు కేటుగాళ్లు తమ స్వార్థం కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏఐతో జరుగుతున్న సైబర్ మోసాల గురించే విన్నాం గాని ఇప్పుడు దాని ద్వారా కొందరు నకిలీ పత్రాలు సృష్టించడం సంచలనంగా మారింది. రుణాలు, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూసే అమాయకులను మాయమాటలతో బురుడి కొట్టించిన కంత్రీలు నకిలీ పత్రాలు చేతిలో పెట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఏఐతో నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేశవపట్నంకు చెందిన షేక్ హరూస్, ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ షఫీక్, షేక్ దిల్షాద్ అహ్మద్, అబ్దుల్ రహమాన్ ఖాన్, సయ్యద్ నౌషాద్లు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకులో రుణం కావాలంటే ఆధార్, పాన్, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు పట్టాదారు పుస్తకాలు అవసరం. అవి అందుబాటులో లేని వారిని గుర్తించి ఇచ్చోడ మండలం గుండాల సర్పంచ్, గ్రామ కార్యదర్శి పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఈ నకిలీ పత్రాలు జారీ చేసే దందాకు తెరలేపారు. తన పేరుతో నకిలీ పత్రాలు జారీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సదరు గ్రామ కార్యదర్శి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి 5 నిందితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కంప్యూటర్ సామాగ్రి, పంపిణీకి సిద్ధంగా ఉన్న నకిలీ ధృవపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అబ్రార్ అలీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గుండాల సర్పంచ్ పేరు పెట్టి ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు, ఒక ఫేక్ పాన్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఫేక్ ఓటర్ ఐడి కార్డు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా వీళ్ళ దగ్గర పోయి ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే ఒక ఏఐ నుంచి ఒక తయారు చేసి ఆ లామినేషన్ చేసి ఇట్లా ఇస్తున్నారు. అంటే చూస్తే తెలుస్తుంది ఇది ఫేక్. బట్ ఈ పాన్ కార్డ్కి బ్యాంక్లో వీళ్ళు ఓపెన్ చేసి ఈ పాన్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మొత్తం మనం లిస్ట్ తీసాము, దాదాపు 20 నుంచి 30 వరకు వీళ్ళు ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన ఓటర్ ఐడి కార్డ్స్ లేకపోతే పాన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పుడు లెటర్ పంపడం జరుగుతుంది దట్ ఈ పేరుతో ఏమైనా ఓటర్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ మీకు వాడుకున్నారు, అది ఫేక్. సో వాళ్ళ నుంచి కూడా అట్లయిన పర్సన్స్ పైన కూడా మనం కేసు చేస్తాము. ఇప్పుడు వీళ్ళ పర్సన్స్ ఎవరెవరు ఫేక్ కార్డ్ తీసుకున్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇట్లయిన దొంగలు వీళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. ఒక్కొక్క కార్డ్కి జస్ట్ 500 రూపీస్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లయినా ఒక వెబ్సైట్ వీళ్ళు తయారు చేసి ఆ వెబ్సైట్లో వీళ్ళు ఏం కావాలంటే అది మెన్షన్ చేస్తే ఆ ఏఐ అది క్రియేట్ చేసి వీళ్ళకి ఇస్తుంది. అందువల్ల ఈ నేరం కొంచెం పెరుగుతుంది. దీనిలో వీళ్ళు మెయిన్ షేక్ హరూన్, షఫీక్, దిల్షాద్, రెహమాన్ ఖాన్, సయ్యద్ నౌషాద్ అందరు వీళ్ళు కేశవపట్నం, ఇస్లాంపురా, హనుమాన్ కాలనీ, చోడ అంతే ఈ 4 విలేజెస్ వాళ్ళు 6 మంది ఉన్నారు. ఒక అబ్రార్ అలీ కొంచెం ఎబ్స్కాండింగ్ ఉన్నారు, అతనికి కూడా త్వరగా మనం పట్టుకుంటాం. ఇటీవల ఏఐతో జరిగిన సైబర్ మోసాలను మరువక ముందే మరో కొత్త తరహా మోసం వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు పేరొందిన నగరాల్లోనే వినిపించిన ఏఐ మోసాలు ఇప్పుడు గ్రామాల వరకు చేరాయి. ఏకంగా సర్పంచ్, కార్యదర్శి పేరిట నకిలీ స్టాంపులు సృష్టించి మరీ నిందితులు మోసాలకు పాల్పడ్డారు. దానికోసం ప్రత్యేకమైన వెబ్సైట్ ను తయారు చేసుకోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వాలు సైతం ఈ నకిలీ పత్రాల మోసాలను వెంటనే గుర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు
తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు పాల్పడిన వారినే కాదు, వాటిని ప్రోత్సహించిన వారు సైతం శిక్షకు అర్హులే. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.